ఒకసారి ఈనాడు తీసుకుందాం. ఈనాడు పేపర్, రైతులకు పెద్దన్నగా ఉంటా, వారి కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే లక్ష్యం. నేటి నుంచి 45 రోజుల్లో కర్షకుల ఖాతాల్లో 9,000 కోట్ల రైతు భరోసా సొమ్ము జమ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. నర్మెటలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ ప్రారంభం, రిఫైనరీ యూనిట్కు శంకుస్థాపన. అన్నదాతల కళలో ఆనందం చూడాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారి అభ్యున్నతి కృషి చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతూ అభివృద్ధికి అంకితం అవుదామని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడదామని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెటలో 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ పరిశ్రమను ఆదివారం ఆయన ప్రారంభించారు. పైలాన్ ఆవిష్కరించారు. 50 కోట్లతో తలపెట్టిన రిఫైనరీ యూనిట్ను నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 200 కోట్లతో కొండపాకలో నిర్మించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మర్ముకులో 16 కోట్లతో తలపెట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్, సిద్దిపేట మున్సిపాలిటీకి 140 కోట్లతో ఉద్దేశించిన తాగునీటి పథకం, భూగర్భ మురుగునీటి కాలువల నిర్మాణం, ఇలా మొత్తం 12 పనులకు శంకుస్థాపన చేశారు. రైతు సంక్షేమానికి నెలకు 5,500 కోట్లు. తొలి విడతలో ఎకరా వరకు ఉన్న వారికి నిధులు. నేడు అన్నదాతల ఖాతాలో 3,446.94 కోట్లు. నిన్న రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసింది. నిన్న సాయంత్రం 4 గంటలకు సిద్దిపేట జిల్లా నర్మెటలో రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి మొదటి విడత నిధులను విడుదల చేశారు. ఏదైతే రైతు భరోసాకు సంబంధించి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రైతు భరోసా సకాలంలో ఇవ్వట్లేదు, సీజన్ అయిపోయిన తర్వాత కూడా రైతు భరోసా చెల్లించలేదని చెప్పి కూడా మండిపడుతున్న పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 9,000 కోట్లను సమకూర్చుకుంది. రైతు భరోసాకు సంబంధించి 3 విడతల్లో ఇవ్వాలని. మొదటి విడత నిన్న సిద్దిపేట జిల్లా నర్మెటలో సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. రెండో విడత ఏప్రిల్ మొదటి వారంలో, మూడో విడత ఏప్రిల్ నెలాఖరులోగా రిలీజ్ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నిన్న ప్రకటించారు. అయితే నిన్న రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను నర్మెటలో బహిరంగ సభలో రిలీజ్ చేసిన తర్వాత నర్మెటలో అంతకుముందే 300 కోట్లతోటి నిర్మించిన ఆయిల్ పామ్ పరిశ్రమను ప్రారంభించారు. అదేవిధంగా 50 కోట్లతోటి రిఫైనరీ యూనిట్ను కూడా నర్మెట్లో ప్రారంభించారు. సిద్దిపేట మున్సిపాలిటీకి సంబంధించి 140 కోట్ల పనులను ప్రారంభించారు. ఈ రైతులకు పెద్దనగా ఉంటా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన పరిస్థితి. రైతులకు ఏదైతే హామీ ఇచ్చామో రైతు భరోసా దాన్ని చెల్లిస్తాము. మరో 45 రోజుల్లో రైతుల ఖాతాలో 9,000 కోట్లు జమ అవుతాయి. మొత్తం 73 లక్షల మంది రైతులు ఉన్నారు. వాళ్ళు ఎకరం ఉన్న వారికి, తొలి విడతలో ఎకరా వరకు ఉన్న వారికి ఇవాళ పడతాయి. నిన్న ఆదివారం కాబట్టి నిన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఇవాళ రైతుల ఖాతాల్లో మొత్తం ఎకరా వరకు ఉన్న వారికి దాదాపు 24 లక్షల మంది ఉండొచ్చు రైతులు. మొత్తం 73 లక్షల మంది రైతు భరోసా కింద ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 73 లక్షల మంది రైతులు ఉంటే ఎకరం వరకు ఉన్న వాళ్ళకు అంటే 24 లేదా 23 లక్షల మందికి ఇవాళ 6,000 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ సాయంత్రంలోగా వీళ్ళందరికీ అన్నదాతల ఖాతాలో 3,446 కోట్లు. నిన్న 3,570 కోట్లు రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది. నిన్న 3,500 కోట్లకు పైగా మొదటి విడత కింద అవన్నీ ఇవాళ రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అవుతాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి నిన్న కామెంట్స్ కూడా చేశారు. అన్నదాతలకు కళ్ళలో ఆనందం చూడడమే తెలంగాణ ప్రభుత్వం ధ్యేయం, కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. వారి కష్టం రానివ్వను, రైతు భరోసా తప్పనిసరిగా చెల్లింపులు ఉంటాయని. ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించి చెల్లింపులు జరుగుతున్నాయి. ఈరోజు మొదటి విడత డబ్బులు పడతాయి. రైతు సంక్షేమానికి నెలకు 5,500 కోట్లు. కేసీఆర్ పాలించిన 114 నెలల్లో రైతుల సంక్షేమానికి నెలకు 2,533 కోట్లు ఖర్చు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 28 నెలల్లో నెలకు సరాసరి 5,500 కోట్లు వ్యయం చేసింది. రాజకీయాలను పక్కన పెట్టి ప్రగతికి పట్టకడుతున్న ప్రాంతాలపై వివక్ష లేదు. సిద్దిపేట జిల్లా నర్మెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయిల్ పామ్ పరిశ్రమను పూర్తి చేశాం. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇంకొకరిని కామెంట్స్ కూడా చేశారు. అంటే ప్రాంతాలపై వివక్ష లేదు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ గెలిచింది. అలా ఏదైతే మెదక్లో కీలక స్థానాల్లో చాలా వరకు బీఆర్ఎస్ గెలుచుకుంటూ వచ్చింది. ప్రతిపక్ష స్థానాల్లో ఏవైతే ఉన్నాయో గెలిచిన ఎమ్మెల్యేల దగ్గర కూడా వివక్ష చూపం ప్రభుత్వం. అన్ని ప్రాంతాలను ఒకే రకంగా డెవలప్ చేస్తాం. ఏ ప్రాంతంలో కేసీఆర్ 114 ఇళ్లు పాలిస్తే 2,500 కోట్లు మాత్రమే రైతులకు ఖర్చు చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం 5,500 కోట్లు రైతుల సంక్షేమానికి ఖర్చు చేస్తుందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఏ ప్రాంతం మీద వివక్ష ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి ఉంటుందని కూడా నేను కామెంట్ చేసిన పరిస్థితి. ప్రభుత్వాధినేతగా మోదీ రికార్డు 8,000